హాయ్ ఫ్రెండ్స్, రామానుజుల వారి ఆలయాన్ని చూపిస్తానని చెప్పి హర్రర్ మూవీ చూపిస్తున్నాను నేను అనుకోకండి. ఇది వచ్చేసి మన రామానుజుల వారి ఆలయానికి వెళ్తున్న రూట్ అండి. నైట్ టైంలో, నైట్ అరౌండ్ 6:30, 7 o'clock చలికాలంలో వెళ్తున్నామండి మేము. సో మొత్తం అది ఎందుకంటే సిటీ అవుట్స్లో కదా, రోడ్డు పైన ఇక్కడ లైట్స్ అనేవి లేవు. సో కంప్లీట్గా చీకటిగా ఉంది, మీన్స్ చాలా భయంకరంగా ఉంది ఏరియా వచ్చేసి. సో జాగ్రత్తగానే నైట్ టైంలో వెళ్ళేవారు ఒంటరిగా వెళ్ళకండి, ఎందుకంటే ఏరియా వచ్చేసి చాలా డేంజర్గా ఉంది. అండ్ సరౌండింగ్ కూడా ఏం సరిగ్గా లేదండి, ఎందుకంటే విలేజెస్ కానీ ఏం నియర్ బై భయంగానే ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 200 rupees per person అండ్ పార్కింగ్ ఫీ కంపల్సరీ 50 rupees per vehicle. సో లోపలికి వెహికల్ అనేది వెళ్ళాలంటే గేట్ లోపలికి కంపల్సరీ 50 rupees ముందుగానే పే చేయాలి. ఈవెన్ మీరు పార్కింగ్ చేసినా చేయకపోయినా సరే 50 rupees పే చేస్తేనే వెహికల్ అనేది లోపలికి వెళ్తుంది. సో ఇది చాలా బాధాకరం, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఆల్రెడీ ఎంట్రీ టికెట్ 200 rupees అనేది చాలా ఎక్కువ. అలాగే వెహికల్స్ ఎంట్రన్స్ కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు. లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీ వెహికల్కి 50 rupees పే చేయాలి, లేదంటే బయటనే దిగి నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. అండ్ లోపల వచ్చేసి టెంపుల్ లోపల వచ్చేసి ఇది అంతా బయట అండి. లోపలికి మొబైల్ అనేది అలౌ లేదు. మొబైల్స్ అన్ని బయట లాకర్లో పెట్టేయాల్సి ఉంటుంది, మొబైల్స్ అన్ని, బ్యాగ్స్ కానీ ఏదైనా సరే. అండ్ అటు కార్నర్లో మనకు టికెట్ కౌంటర్ ఉంటుందండి, అండ్ అలాగే లగేజ్ కౌంటర్ ఉంటుంది. సో అక్కడ మనం లగేజ్ పెట్టేసి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఆ లోపల మొత్తం 108 ఆలయాలు ఉంటాయండి. సో అవన్నిటిని దర్శించుకొని ఆ తర్వాత మనం పైనకు వెళ్ళాల్సి ఉంటుంది. మెయిన్ స్టాచ్యూ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీ ఇవన్నీ తిరిగేసి పైనకు వెళ్ళడానికి దారి ఉంటుంది. డైరెక్ట్గా అయితే పంపించడం లేదండి ప్రజెంట్ అయితే. అండ్ లోపలైతే చెప్పాను కదా, మొబైల్స్ అనేది అలౌ లేదు. లోపల మనకు ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, కావాలంటే మీరు వాళ్ళతో ఫోటో తీయించుకోవచ్చు. అండ్ లోపల మనకు ఫ్రీగా వచ్చేసి డ్రింకింగ్ వాటర్ అనేది ఫ్రీగా ఉంది ఒకటి, అది కూడా చాలా దూరం ఉంటుంది గ్యాప్ తోటి. లోపల ప్రసాదాలు కూడా అమ్ముతారండి, తినచ్చు మనం ప్రసాదం తీసుకొని లోపల కావాలంటే. బట్ మనమైతే లోపలికి ఏం తీసుకొని వెళ్ళడానికి వీలు లేదండి. ఆలయం అయితే చాలా బాగుంది, బట్ టికెట్ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉందండి. టికెట్ అసలు నార్మల్గా టెంపుల్కి టికెట్ అనేది ఉండకూడదు. మీరు ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా టెంపుల్స్కి టికెట్ అనేది ఉండదు. మరి 10 rupees 20 rupees కాకుండా డైరెక్ట్ 200 rupees అంటే చాలా ఎక్కువ అండి. సో సామాన్యులు అయితే ఇక్కడికి వెళ్ళలేరండి, ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే కంపల్సరీ 3-4 members అనేది ఉంటారు ఫ్యామిలీలో. సో వాళ్ళందరూ వెళ్ళాలంటే కంపల్సరీ వాళ్ళకి ఒక మినిమం 2000 నుంచి 5000 3000 వరకు కావాల్సి ఉంటుంది. సో వాళ్ళు అంత అఫోర్డ్ చేసి వెళ్తారని చెప్పి అనుకోరాదండి. సో ఇది ఎంట్రన్స్ ఫ్రీ పెడితే బాగుండేది దీనికి. సో నా మోర్ స్పెషల్ వచ్చేసి ఇక్కడికి మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది సరిగా లేదండి. సో బస్ ఫెసిలిటీ అనేది లేదండి ఇక్కడికి సరిగా. అండ్ ఆటోలు ఓలా అనేవి ఉంటాయి, బట్ వాళ్ళు కూడా మీకు 1 wayలో అయితే చాలా తక్కువ మంది వస్తారండి. సో కంపల్సరీ 2 way బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మీకు మళ్ళీ రిటర్న్లో కూడా అక్కడ నుండి వెహికల్స్ దొరికి, స్పెషల్గా నైట్ టైంలో అయితే రిటర్న్లో మీకు అక్కడ నుండి వెహికల్స్ దొరకడం చాలా కష్టం. దొరికినా కూడా వాళ్ళు డబల్ 3 ఛార్జ్ చేస్తారండి. సో అది ఒకటి ఆలోచించుకొని వెళ్ళండి, ఎందుకంటే మీరు వెహికల్కి మినిమం మీకు ఓలా అని ఉబేర్లో పర్సనల్ వెహికల్ తీసుకుని వెళ్తే మినిమం మీకు 1000 rupees అనేది వెహికల్కి ఛార్జ్ అవుతుంది, ప్లస్ మీ టికెట్ అనేది ఎక్స్ట్రా అండి. సో ఇదండి మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ